హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు డ్రాగన్ మొక్కల గురించి చెప్దామని వీడియో చేస్తున్నానండి. ఈ కటింగ్లు చేయండి అమ్మా, తొందరగా పూత వస్తుంది అని చెప్పారు. కట్ చేశానండి ఇంతకుముందు. ఇదండి, మరి ఇదేదో కనిపిస్తుంది ఇక్కడ, ఇది కొమ్మేనట్టుంది. ఇదిగండి, సైడ్ నుంచి కొమ్మ వచ్చింది. కటింగ్లు చేశాను ఇంతకుముందు. ఇదండి, అయితే ఇక్కడ కట్ చేసిన తర్వాత కొమ్మలు వస్తున్నాయి కానీ కాపు రాలేదు. అయితే ఇవి సీడ్స్తో పెట్టుకున్నాయి అని చెప్పా కదా. ఇదిగండి, అన్నీ కటింగ్లు చేసా ఇంతకుముందు. కట్ చేసిన దగ్గరల్లా మళ్ళీ పిలక వస్తుందండి. ఇదిగండి ఇట్లా. సరే, నేనేమనుకుంటున్నానంటే కొంచెం పెరగనిద్దాంలేని అప్పుడు వదిలేసా. అయితే ఇవన్నీ కొంచెం మా అమ్మాయి వస్తే ఈ వరుసలో పెట్టుకొని, ఇక్కడ ఈ దిమ్మ, అక్కడ ఒక దిమ్మ ఉంది కదా, ఇది ఈ వరుసలో ఎన్ని పడితే అన్ని పెట్టుకొని అటుకు మళ్ళీ ఒక వరుస పెడదాము. కొయ్యలు ఉన్నాయి కదా, అవి కట్టించేసి వీటికి 4 పక్కల పెట్టి తాళ్ళు పెట్టి కట్టుకొని చేద్దామంటే ఇక అమ్మాయి రావట్లేదు. వర్షం, ఎండలు కూడా అట్నే ఉన్నాయండి, బాగా ఎండలుగా ఉన్నాయి. అందుకని చెప్పి ఇప్పుడు కొన్నిటికి కటింగ్లు మళ్ళీ చేస్తానండి. ఇద్దరు చెప్పారండి, సజెషన్ ఇచ్చారు. నేను వాళ్ళది ఫాలో అవుతాను. నేను చేశాను కటింగ్లు, అది కూడా చెప్పాను. ఇవి అన్నిటికీ చాలా వరకు కటింగ్లు చేశానండి. ఇదిగండి, అయితే సీడ్స్తో పెట్టుకున్నాయి కదండి, చిన్న మొక్కలు లాంటివి. మీకు మొన్న కూడా ఈ వీడియోలోనే ఆ చిన్న మొక్కల గురించి చూపించాను. ఇప్పుడు ఇట్లా నేనేమనుకున్నానంటే, ఇట్లా పెట్టుకున్నాక అడ్డీల్లాగా మళ్ళీ నిలువులు పెట్టి, మొన్న వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ ఈ రింగుల్లోకి వేద్దాము అనుకున్నప్పుడు చెప్పాను. కొయ్యలు దిగేసి వాటిలాగా ఆ కొయ్యలు పెట్టాను కదా, అట్లా వేద్దాం అనుకున్నా. అయితే ఇప్పుడు మళ్ళీ ఇటుకు పోయి పడతాయి, రేపు కాయలు కాసిన కోసుకోవడానికి ఇబ్బంది అయింది. మనకి కొంచెం గ్యాప్ ఉంది, ఇక్కడ 4 అడుగులు ఉంటుంది. ఈ మధ్యలో పెట్టుకున్నామంటే ఇక్కడ ఒక రవ్వ గ్యాప్ వదులుకొని ఇటు వచ్చి తిరగటానికి, ఇట్లా పోయి అట్ట రావడానికి అట్టా చేసుకొని మధ్యలో మళ్ళీ అడ్డీలాగా కడతాము. అప్పుడు ఇట్లా ఏలబడతాయి కొమ్మలు, పెరగనిచ్చి ఆ పెరిగిన కొమ్మల్ని వాటి మీదకి వేసేస్తే కొంచెం అల్లుకొని ఇట్లా ఏలబడి అప్పుడు కాపు వస్తుంది అనుకున్నా. ఇప్పుడు కొన్ని కటింగ్లు చేస్తాం. ఇదిగండి, అయ్యేమో వైట్ పల్పు అండి, ఇదేమో రెడ్ పల్పు. ఇది తెచ్చి కూడా చాలా రోజులు అవుతుందండి. మేము ప్రకాశం మిద్దె తోటలోని గ్రూప్లో ఉన్నానండి నేను. అయితే వాళ్ళు ఒకసారి మనకి కొత్తపట్నంలో కొంచెం మీటింగ్ లాగా ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళాము. అందరూ కొంటుంటే నేను కూడా తీసుకొచ్చానండి. ఒకటి రెడ్ పల్పుది ఒకటి తెచ్చుకున్నా. అయితే ఇది నా దగ్గరకు వచ్చినాక చాలా రోజులు అవుతుందండి, మేము వెళ్ళి తీసుకొచ్చి కూడా. 2 మొగ్గలు వచ్చినాయి, వచ్చి కూడా రాలిపోయినాయి. ఇదిగండి, మళ్ళీ పైన మొన్న కనిపించింది, మళ్ళీ ఇది రాలిపోయి ఎండిపోయింది. అయితే ఈ పైన ఒక పిలకలాగా వస్తే అది ఇరిగితే ఇక్కడ నాటాను. ఈ తీసి నేను ఇప్పుడు రీపాటింగ్ చేస్తా. ఇది కూడా మధ్యలోకి ఇరిగిందండి, ఇదిగండి గడ్డి కూడా మొలిసింది. ఈ మధ్యలోకి ఇరిగిన దాన్ని తీసి రెండిట్లో పెడతానండి. ఇదండి, 2 కుండీలు సిద్ధం చేసుకున్నా. ఇది కట్ చేసి బయటికి తీసి చూపిస్తానండి. ఇదిగండి, ఇది తీసాను. మట్టి కూడా బాగుందండి. ఇదిగో వానపాములు కూడా ఉన్నాయండి. ఇదిగండి, ఈ మొక్క ఎంత పడింది అనుకుంటున్నారు? 20 రూపాయలండి. అక్కడ ఏ మొక్క తీసుకున్నా 20 రూపాయలు అంట. అది గవర్నమెంట్ తరఫున కొత్తపట్నంలో అమ్ముతున్నారండి. ఒక నర్సరీ ఉంది అక్కడ, అది పేరు ఏదో ఉందండి,
అక్కడ అమ్ముతుంటే అందరూ తీసుకున్నారు. మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ చాలా మొక్కలు కొనుక్కున్నారు. నేనైతే కొన్ని తెచ్చుకున్నా, అవి ఇంకా నాటలేదు. ఇది కూడా ఒక పక్కకు పెడతానండి, బ్రతికిద్ది, వేరు వస్తుంది. అది చిన్న పిలక వచ్చింది ఇట్లా పైన, అది ఏదో తగిలి కింద పడితే తీసి పెట్టాను. ఇదిగండి వేరు కూడా నాటుతాను పక్కన. ఇప్పుడు దీన్ని 2 చేసుకున్నా. ఇప్పుడు ఇది కంపోస్ట్ ఉంది కదా మనది, అక్కడ ఆ కంపోస్ట్ తీసుకొచ్చి వేస్తున్నానండి. కంపోస్ట్లోనే పెట్టేశాను. చిన్నగా సెట్ అయ్యి పెరిగి మనకి ఇప్పుడు ఈ రెడ్ పల్ప్ ఉన్నాయి, 2 మొక్కలు వచ్చినాయి. ఇవి తొందరగా కాపు వస్తాయి అంటండి. ఇట్లా అందుకని ఒకటి తెచ్చుకున్నానండి. ఏమో లేట్ అయిపోతున్నాయి కదా, ఇవన్న కొంచెం తొందరగా కాపు తీసుకోవచ్చు అని చెప్పి కొంచెం మట్టి పోస్తా. ఇదిగండి కంపోస్ట్ తెచ్చి పెట్టుకున్నా. ఇక్కడ బ్రతకమ్మ బాగా సెట్ అయ్యి బతికితే, నేను తెచ్చిన దగ్గర నుంచి ఎండలు పక్క వేరే పనులతోటి సరిపోతా ఇది నాటుకోలేదండి. అప్పుడే తెచ్చినప్పుడే నాటుకున్నట్టయితే ఈ పాటికి ఈ 2 కూడా కొంచెం పెరిగేది. దాంట్లోనే ఉండేసరికి అంతే ఉండిపోయింది. ఇక్కడ వచ్చిందండి మొగ్గ, వచ్చి ఎండిపోయినట్టు వచ్చింది. అది కొంచెం అదండి. ఇంకెక్కడ సరిపోయిద్ది అనుకుంటున్నాం బట్టి. పెరిగే కొంది మళ్ళీ మనం ఏదన్నా కంపోస్ట్లు ఇచ్చుకోవచ్చండి. అది కొంచెం నీళ్ళు పోస్తాను. బ్రతకమ్మ బాగా బంగారం. థ్యాంక్స్ అండి మీరు సలహా ఇచ్చినందుకు. ఒకళ్ళు చెప్పారు, పక్కకు తీసి కొంచెం ఎండలో పెట్టండి అమ్మా, తొందరగా ఎండ తగిలితే కూడా బాగా వస్తాయి అని చెప్పారండి. ఎండ బాగా తగిలిద్దండి, ఇటు బాగా తగిలిద్దనే నేను ఎండలో పెట్టుకున్నాను. ఈ చివర ఉత్తర పక్క వీటి నుంచి వచ్చే ఎండ మొత్తం ఈ చెట్లకే పడిద్ది చివర. అందుకని నేను ఈ దరికి పెట్టుకున్నా. ఇక్కడంతా కూడా అన్ని చెట్లు ఉంటాయి, వాటిలో కలపటం ఎందుకులే, ముళ్ళయి కదా అని చెప్పి ఈ దరిని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కొమ్మలు చివరి కొంచెం కొంచెం కట్ చేస్తానండి. ఇది ముదిరిదే. ఇదిగో ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ కట్ చేసా, ఇది కట్ చేస్తే ఈ పిల్లకి వచ్చింది. అమ్మ దగ్గర కూడా ఉన్నాయండి. ఇదండి కొంచెం ఒక 4 ఇంచులు తీసేస్తున్నా. అమ్మ దగ్గర కూడా ఒక వీడియోలో చూపించాను మీకు. చాలా పెరిగిపోతున్నాయి. కట్ చేయమ్మా అంటే కట్ చేసింది. అయినా కూడా ఇది కొంచెం చిన్నది పొట్టిగా ఉంది, ఇది కొంచెం తీస్తున్నా. అమ్మ దగ్గర కూడా కాపు రాలేదు ఇంకా. ఎందుకంటే అది నేను అనుకోవటం అదేనండి, సీడ్స్తో పెట్టాం కాబట్టి లేట్ అవుతుండొచ్చేమో అనుకుంటున్నా. అది ఇదిగండి ఇట్లా ఇది కట్ చేసుకొని
ఆ కంపోస్ట్ ఉంది కదండి, అన్ని మొక్కలకి కంపోస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు చీకటి పడుతుంది. ఇదిగండి ఈ కొమ్మను కూడా ఈ చివరిన కట్ చేస్తాం. ఇది కొంచెం 4 ఇంచులు తీస్తున్నా. ఉండమ్మా. ఇది కూడా కిందకి వెళ్ళింది ఒకటి, ముళ్ళు ఎక్కడికక్కడే. కొంచెం కొంచెం కట్ చేసాం. ఇవి నాటుకున్నా మనకి చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి, కానీ ఇవి నాటుకున్నా మళ్ళీ వస్తాయండి. ఉన్నాయండి ఇది ఒకటి, ఇది కూడా కొంచెం తీస్తున్నా. ఇది ఒకటి. దీనిలోని ఈ కొమ్మ ఏమో దీంట్లోదండి, ఈ చిన్న దాంట్లోది ఈ కొమ్మ ఇలా వచ్చింది. ఇదేమో దీనిది. ఈ 3 కట్ చేసా. ఇక్కడ 1 2. ఇదిగండి ఇది పైకి వస్తుంది. ఇది కొంచెం కట్ చేస్తున్నాను, అటుపోయి పడింది. ఇది కూడా కొంచెం. ఎవరైనా ఇట్లా సజెషన్ ఇవ్వండి, నేను కూడా నలుగురికి చెప్తుంటాను. మనకు తెలిసింది ఎదుటోళ్ళకి చెప్తుంటే వాళ్ళు కూడా చేసుకుంటారు కదండి, అదే కదా నేను చెప్తున్నాను. ఇట్లా ఇదండి దీంట్లో ఇట్లా ఇది ఇట్లా కొంచెం ఇది వచ్చింది మచ్చలాగా, అందుకని దానికి కొంచెం యువతలకి కట్ చేసా. వీటి సంగతి తర్వాత చూస్తాం. ఇదండి ఇది కూడా బావర్కి వెళ్ళిపోతూ ఉంది. ఇది సన్నగా ఉంది ఇది కొమ్మ. నేను కొంచెం ఇది వేస్తానండి. ఇది కూడా చూద్దాం. ఇది ఈ సంవత్సరం కాకపోయినా ఇంకా నెక్స్ట్ ఇయర్, కానీ ఇప్పుడు కరెక్ట్గా 2019లో అండి సీడ్స్ పెట్టింది. సీడ్స్ పెరిగి ఒక జానెత్తు వచ్చి మళ్ళీ మేము విడిగా నాటుకునేసరికి దాదాపు 1 సంవత్సరం పట్టింది. అంటే 1 సంవత్సరం అది తీసేసినా కూడా 3.5 సంవత్సరం అట్లా అవుతుందండి అనుకోవాలి. ఇంక అట్లా అది అనుకుంటున్నాను నేనైతే. ఇవన్నీ ఇట్లా అన్నీ పోతూ ఉన్నాయి. కొన్ని కట్ చేస్తున్నా. చూద్దాం, అక్కడ ఏదైనా కనుక మార్పు వస్తే మిగతావి కూడా కట్ చేస్తానండి. ఓకే. అది కట్ చేసిన దగ్గరేమో పిలక వస్తుంది కానండి. ఇదిగండి ఇది కట్ చేసి పెట్టాను. ఇక్కడ ఇగో పిలకలు ఇట్లా వచ్చినాయి. దీన్ని ఇక చివరిని తీసేస్తా, లేకపోతే అసలు ఇక్కడికి తీసేస్తా. ఇదిగండి అదే ఇది చూడండి, ఇది కూడా కొంచెం ఇక్కడికి తీసేస్తామండి. ఇంకా రాండమ్మా మొగ్గలు పిల్లలు. అదండి కంపోస్టు నేను ఒకరోజు అవ్వదండి, వీటన్నిటికీ ఇవ్వాలంటే ఇవ్వలేను. కొద్దిగా రోజు 4, ఎందుకంటే మళ్ళీ మొక్కలన్నిటికీ నీళ్ళు ఇచ్చుకోవటం, ఒక పూట నీళ్ళు వేయటం, ఒక పూట వీడియో చేసుకోవటం అట్లా అవుతుంది. కుదిరినప్పుడు ఇస్తూ ఉంటానండి. ఇంకట్లా ఇదండి. మరీ లేతవి కూడా కాదులేండి, ఈ ముదిరిని బాగా.
రెడ్ పల్పి కూడా వేసామండి. అప్పుడు మా మనవరాల చేత రెడ్ కాయ తిని వేసింది సీడ్స్. అమ్మ వేసినవి కూడా దేంట్లోనో పడ్డాయి. ఆ కుండీలు ఊరికెళ్ళి రావటంలో మారుపడిపోయినాయి. ఏ కుండీలో పెట్టామో గుర్తు రావట్లేదు. మరి వీటిల్లోనే కలిసినయ్యా, ఎందుకంటే ఇదిగండి ఇట్లా ఈ చిన్న చిన్న కుండీలలో కూడా వచ్చినాయి ఊరి నుంచి మనకి. అవి ఏంటంటే అక్కడ చూపించా కదా, ఇట్లా కొన్ని ఇలా వచ్చినాయండి. కొన్ని ఇవి కట్ చేస్తూనే ఉన్నా, మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి. కటింగ్లు చేసి మళ్ళీ అది గుచ్చుతుంటాయి. ఇదిగండి ఇక్కడెక్కడో కట్ చేసి గుచ్చాను. ఇది కూడా మళ్ళీ కటింగ్లు చేసా. ఇవి మళ్ళీ పిలకలు వచ్చినాయి. ఇవి తీసి వేరే దాంట్లోకి నాటుదాము అనుకుంటున్నా. చూడాలి. అయితే అట్లా ఆ చిన్న వాటిల్లో వచ్చినాయండి. ఇదిగండి దీంట్లో ఒకటి వచ్చింది, అంటే ఊరు నుంచి రావటం. ఇంకో టబ్బులో వచ్చినాయి. మరి ఇది వైట్ అవుతుందా రెడ్ అవుతుంది? చూడండి ఎంత పొడుగు వచ్చిందో. దీన్నే ఇట్లా ఇక్కడికొకటి ముక్కలుగా చేసి ఇవి కూడా సగానికి చేస్తాను. ఇక్కడికి ఈ పొడవు వచ్చినాయన్నీ కొంచెం ముక్కలుగా చేసుకొని ఒక దాంట్లో గుచ్చేస్తా. అవి కూడా పెరుగుతాయేమో చూద్దాము. దీని నుంచే మొత్తం పిలకలన్నీ తీసుకొని నాటుకున్న దానికి మళ్ళీ చిగుర్లు వచ్చి ఇట్లా కొమ్మలు వస్తున్నాయి. ఇవి మళ్ళీ తీసుకొని నాటుకోవచ్చు. అదండి సంగతి. అందులో రెడ్ ఏదో వైట్ ఏదో తెలియదు. ఫస్ట్ అయితే వైట్ పెట్టేసాము, తర్వాత రెడ్ పెట్టుకున్నాము. ఇప్పుడు మొన్న చూపించా కదా ఒకటి చిన్న దాంట్లో, అది కూడా రెడ్డేనండి నేను వేసుకుంది. అవి ఇంకే 5 సంవత్సరానికో 6 సంవత్సరాలకో వస్తాయేమో. ఇదండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కని కటింగులు చేశాను. కొనుక్కొచ్చుకున్న మొక్కని నాటుకున్నాను. ఇప్పుడు ఇదండి, ఇది బ్రతకాలి. కొంచెం దీనికి కంపోస్ట్లోనే పెట్టుకున్నానండి. ఎందుకంటే కొంచెం తొందరగా బలం అందుకుంటుంది. ఇన్ని రోజుల నుంచి ప్యాకెట్లోనే ఉంది కదా, అందుకని. పొద్దున ఆ డ్రమ్ములో నీళ్ళు, పేడ, కిచెన్ వేస్ట్ ఇచ్చే డ్రమ్ము ఉంది కదండి, ఆ డ్రమ్ములో నీళ్ళు 4 డబ్బాలు అవి పోసుకొని మిగతాయి మంచినీళ్ళు పట్టుకొని ఇచ్చానండి అన్నిటికీ. మొత్తం మొక్కలన్నిటికీ ఇచ్చేసా. ఈరోజు మాత్రం ఓపిక చేసుకొని 2 సార్లు వచ్చి పైకి ఇచ్చాను. అయితే పురుగులు రావా అన్నారు. అరటిపండ్లు దాంట్లో పురుగులు రావా అన్నారు. చూపిస్తాను. పురుగులు ఏమి లేవు. నేనేం చెప్పానంటే నీళ్లు పోసి మూత పెట్టేశా. ఇక దానికి జోలి నేను పోలేదు. అదేమి పురుగులు అనేది నాకైతే పురుగులు కనిపించలేదు. అసలు నేను చూడలేదు. మధ్యలో నేను చూడలే. మనకి అవసరం పడలేదు. ఇన్ని రోజుల నుంచి వస్తున్నాయి మనకి, ఏదో ఒకటి అరటిపండ్లు వస్తున్నాయి, ఇంట్లో వాడేస్తున్నాము. ఇదిగండి చూడండి, వస్తాయేమో లోపల. అసలు నేను చూడలే. మనకి కాయలు వచ్చినప్పుడు ఆ కాయలని ఇచ్చుకుందాం ఏదో ఒకటి కలుపుకొని. అవి ఎప్పుడు దొరకవు అనుకోండి. ఒక్కొక్కసారి మొక్కలు ఎక్కువైనప్పుడు, వాటికి అవసరమైనప్పుడు ఇది ఇచ్చుకోవచ్చు అని చెప్పి నేను ఇట్లా చేశానండి. ఆ మాటే చెప్పాను. ఓకే అండి. అయితే ఇది డ్రాగన్ మొక్కల గురించి. ఇవి కూడా తీసి నాటుకోవాలండి. ఇదిగండి రెడ్ పల్ప్ ఇవి. కానీ ఇవన్నీ నాటేసరికి లేట్ అయిపోద్దేమో, కాయలు కాసేసరికని నేను ఒక కొమ్మ మాత్రం తెచ్చుకున్నానండి. ఇది చూడండి, విత్తనాలు వేస్తే వచ్చినాయి. అప్పుడు నేను ఈరోజు పాత వీడియోలు కనపడితే చూశాను. యాపిల్ మొక్కలు, యాపిల్ విత్తనాలు వేసి బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి మొలకలు వస్తే నాటుకున్నా. అయితే తర్వాత చచ్చిపోయినాయి. ఇంకోటి మనకి అదేందో ఫ్రూట్ అండి, సపోటా లాగా ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ గుర్తు రావట్లేదు. అది కూడా వేసి విత్తనాలు వచ్చినాయి, మొలకలు వచ్చినాయి. అది మా అమ్మాయి ఛానల్లో ఉంటుంది ఆ వీడియో. ఇదొకటి
ఇవి వేసింది మా మనవరాలు. సపోటాలు, జామ మొక్కలు కొన్ని వీడియోలు ఈరోజు దొరికితే నా స్టేటస్లో పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మా మనవరాలు వేసి ఏంటంటే అదిగండి ఈ డబ్బాలు అప్పటి ఇవన్నీ ఇది కూల్ డ్రింక్ బాటిల్స్. ఈ కట్ చేసిన మూతని తిరగేసుకొని అందులో వేసింది మా మనవరాలు. ఆ చిన్న దాంట్లోనే 2 జామ మొక్కలు, అట్లా సపోటా మొక్కలు, ఇక్కడ ఒక సపోటా మొక్క. ఇవన్నీ ఏంటంటే సీడ్స్ తోటి వచ్చినాయి. ఇదొకటేను, అది అక్కడ ఒకటి చూపిస్తుంటా కదా అట్లా. అప్పుడు వేసుకున్నవి అట్లా ప్రతిదీ వేసుకొని మనం పెంచుకున్న మొక్కలు ఇవాళ మన ముందు ఇంతగా ఉన్నాయి. సరే కాస్త మనం కష్టపడి వాటికి ఇంకా మంచి ఫుడ్ ఇద్దాం, ఏదో ఒకటి ఇస్తాను. ఈరోజు పేడ నీళ్ళు ఇచ్చాను, మళ్ళీ కంపోస్ట్ ఇస్తాను రేపు. ఓకే అండి, అయితే బాయ్ అండి.